దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 9వ అధ్యాయం పరమ రహస్యమైనటువంటి సృష్టికి సంబంధించిన విశేషాలన్నింటినీ మనకి తెలియజేస్తుంది. సృష్టి 2 రకాలు: సమష్టి సృష్టి, వ్యష్టి సృష్టి అని 2 రకాలుగా ఉంటుంది. సమష్టి సృష్టి అనంటే ముడిసరుకుని విడుదల చేయుట. వ్యష్టి సృష్టి అంటే ఒక్కొక్కదాన్ని విడివిడిగా తయారు చేయుట అని అర్థం. ఈ 2 రకాలు కూడా భగవంతుడు తానే చేస్తానని చెప్తాడు. అయితే ఒకదాన్ని అద్వారకం అంటారు, మరొక దాన్ని సద్వారక సృష్టి అని అంటారు. అంటే ఒక్కొక్కళ్ళ ద్వారా చేయించుట, తానే నేరుగా చేయుట అని అర్థం అన్నమాట. ఆళ్వార్లు దీన్ని చాలా అద్భుతంగా చెప్తారు తమ పాటల్లో. தானோருருவே தனிவித்தாய் தன்னில் மூவர் முதலாய. తానోరురువే తనివిత్తాయి. ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్య మంగళ విగ్రహాన్ని ధరించిన ఒక అద్వితీయమైనటువంటి ఒక విత్త, ఒక అద్వితీయమైనటువంటి ఒక గింజ. అంటే లోకంలో గింజలు నేలలో వేసిన తర్వాత అందులోంచి మొక్క బయటకు వచ్చాక మళ్ళీ అది ఉండదు, పోతుంది. కానీ ఈ విత్తు అట్లాంటిది కాదు. తని విత్తు, ఇది ఒక అపురూపమైనటువంటి అద్వితీయమైనటువంటి గింజ. ఏం చేస్తుంది ఇది? తన్నిల్ మూవర్ మొదలాయ. ఏం చేస్తాడాయన? ఇది ముదలిల్ సిదయామే విత్. దానికి ఏది మొదలో అది నాశం కాని గింజ. మనకి చిక్కుడు గింజ వేసామనుకోండి, అందులోంచి ఇలా పైకి మొలకొచ్చాక 2 గింజలు ఉంటాయి. అవి 2 ఊడి తర్వాత కింద పడిపోతాయి, అది పెరిగిపోతుంది పాదు కింద. ఇది అలా పోయేటటువంటి గింజ కాదు. ఇది ముదలిల్ సిదయామే. ఏది దీనికి మొదలో అది ఏనాడు కూడా క్షయము పొందుట అనేది ఉండదు. అది ఎప్పుడూ అలానే ఉంటుంది. అందులోంచి ఎన్నోసార్లు ఎన్నో రకాలైనటువంటి మొలకలు వస్తూనే ఉంటాయి, కానీ తను మాత్రం మారకుండా ఉంటుంది. మొదలు మారనటువంటి గింజ. నినైంద ఎల్లా పొరుల్గట్కుం విత్తాయి. ఏవేవి ఆయన సంకల్పిస్తాడో எல்லா பொருள்களுக்கும் முதலில் సిదయామే విత్తాయి. మొదలు చెడనటువంటి ఒక గింజగా తానయ్యి ఈ సృష్టినంతటినీ తను చేస్తుంటాడు.
3 రూపాలుగా బ్రహ్మ, ఇంద్ర, రుద్ర రూపాల్లో తానుండి వాటి ద్వారా సృష్టి, స్థితి, ప్రళయము అనేటటువంటి వాటిని కల్పిస్తూ ఉంటాడు ఆయన అని పాడతారు ఆళ్వార్లు అన్నమాట. సహజంగా ఇది సృష్టి 2 రకాలని చెప్పాం కదా. ఒకటి అద్వారక సృష్టి, దీన్ని సమష్టి సృష్టి అని అంటాం. రెండవది సద్వారక సృష్టి, దీనిని వ్యష్టి సృష్టి అని అంటాం అన్నమాట. అంటే మొట్టమొదట తనలోంచి ఈ ప్రకృతికి కారణమైనటువంటి ఈ మహత్తత్వాన్ని, అహంతత్వాన్ని, దానికి ముందు ఉండే అవ్యక్తాన్ని, అక్షరము అని కొన్నిటిని మనం గతంలో అనుకున్నాం. వీటన్నిటినీ తనే క్రమంగా బయటికి తెస్తాడు. ఆ బయటికి తెచ్చిన తర్వాత వీటిల్లోంచి ఈ తామస అహం తత్వం భూతాది అని పేరు దానికే. అందులోంచి పంచభూతాలని బయటికి తీస్తాడు. అది కూడా ఒక క్రమంలో అండి. మొట్టమొదట శబ్ద తన్మాత్రని బయటికి తెస్తాడు. శబ్దం కలిగినది ఆకాశం. ఆ శబ్ద తన్మాత్రలోంచి ఆకాశాన్ని బయటికి తెస్తాడు. ఆ తర్వాత దీంట్లోంచి స్పర్శ తన్మాత్ర వస్తుంది. స్పర్శ తన్మాత్ర నుంచి వాయువుని బయటికి తెస్తాడు. స్పర్శ కలిగింది వాయువు కదా, ఆ దాన్ని తర్వాత బయటికి తీసుకొస్తాడు. ఆ దాంట్లోంచి రూప తన్మాత్రని బయటికి తెస్తాడు. అందులోంచి అగ్ని వస్తుంది. రూపకల్పన చేసేది అగ్ని. ఇందులోంచి రస తన్మాత్ర వస్తుంది. అందులోంచి జలాన్ని బయటికి తెస్తాడు. రుచిని చూపించేది జలము. దాంట్లో ఉండే రకరకాల మార్పులు ఉంటాయి, రైట్? రసాల్లో తీపి, పులుపు, కారం, పొగరు, చేదు ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ ఆ జలానికి సహజం కాదు. సహజమైనటువంటి రుచి మధురిమ. కానీ అది రకరకాల వాటితోటి కలవడం వల్ల అందులో రకరకాల రుచులు, తేడాలు వస్తాయి అన్నమాట. అందులోంచి గంధ తన్మాత్ర వస్తుంది. ఆ గంధ తన్మాత్రలోంచి పృథివీని తెస్తాడు. దట్స్ ఇట్. ఇందులోంచి మళ్ళీ మనమే వస్తాం అన్నమాట. మనమంటే ఈ శరీరాలే వస్తాయి దాంట్లోంచి. ఈ క్రమంలో చివర వచ్చింది పృథివీ. మొదట వచ్చింది శబ్ద తన్మాత్ర. 5 తన్మాత్రలు వస్తాయి, 5 భూతాలు వస్తాయి. వీటన్నిటినీ మొత్తం ఒక అందమైనటువంటి పద్ధతిలో చక్కటి ప్రాసెస్ చేసి కలిపితే అప్పుడు అదొక బిగ్ బ్యాంగ్ అక్కడ ఏర్పడుతుంది అన్నమాట. అందులోంచి రకరకాల గోళాలన్నీ ఏర్పడతాయి, విశ్వాంతరాళాలన్నీ ఏర్పడతాయి. అవి చిన్న గోళాలు, పెద్ద గోళాలు అన్నీ రకరకాలు అన్నమాట. అందులోంచి అండాలు వస్తాయి. ఒక్కొక్క అండానికి ఒక్కొక్క బ్రహ్మగారిని పట్టుకొచ్చి పెడతాడు ఆయన. ఇంత దాకా మొత్తం చేసేదంతా మొత్తం ఆయనే. అయితే ఇవన్నీ కూడా తామసాహంతత్వం అనేటటువంటి భూతాది దాంట్లోంచి వస్తాయి. ఇదంతా భగవంతుడే స్ట్రైట్గా తానే చేస్తాడు కనుక మధ్యలో ఎవరిని పెట్టకుండా తను చేసే ప్రాసెసింగ్, కెమికల్ ప్రాసెసింగ్. ల్యాబొరేటరీస్లో చూడండి, పెద్ద మందుల ఫ్యాక్టరీస్లో మందులు తయారు చేసేటప్పుడు ఆ ముడి సరుకు అంతటినీ ఆ లోపల సీనియర్ కెమిస్ట్ ఎవడో ప్రాసెస్ చేస్తాడు. ఏం కలుపుతాడు, ముందు కలుపుతాడా, వెనక్కి కలుపుతాడో, ఎంత కలుపుతాడు, ఇది ఎవరికి చెప్పడే. ఇట్స్ అ ట్రేడ్ సీక్రెట్ అంటారు కదా దాన్ని. అది వాడి వృత్తి రహస్యం. అది దాన్ని వాడే కలిపి ప్రాసెస్ చేసేసిన తర్వాత అప్పుడు ఆ కలిపినటువంటి ఆ జార్స్ని పట్టుకు బయటకు ఇచ్చేస్తారు. ఇంకా బయట వాళ్ళంతా సీసాల్లో నింపడం, దాన్ని అంతా రకరకాల సీల్ చేయడం, వాటిని ప్యాక్ చేయడం, బయట పంపించడం వాళ్ళు చేస్తారు. ఎలా కలుపుతాడు, ఏం వేసి కలుపుతాడు, ఎంతెంత కలుపుతాడు ఎవరికి చెప్పడైనా. డైరెక్ట్గా ఆయన చేసే పని అది. ఈ ప్రపంచానికంతటికి ఈ రూపకల్పన చేయడంలో ఉండాల్సినటువంటి ట్రేడ్ సీక్రెట్ ఎవరికి చెప్పడైనా నారాయణుడు తన దగ్గరే అట్టే పెట్టుకుంటాడు. ఆయన వీటన్నిటిని ప్రాసెస్ చేసేసి చక్కగా ఆ భూతాదిలోంచి వచ్చినటువంటి వాటన్నిటిని కూడా కలిపి అండాలు, బ్రహ్మాండాలు ఇవన్నీ అయిన తర్వాత
అందులోకి ఓ బ్రహ్మగారిని ప్రవేశపెట్టేదాకా మొత్తం అంతా తనే చేస్తాడు. ఇది తను చేస్తాడు కనుక దీని పేరు అద్వారక సృష్టి. మధ్యలో ఒక ద్వారాన్ని పెట్టుకోకుండా చేసినది అని అర్థం. మధ్యలో ఒక మనిషిని పెట్టుకుని వాడితో పాటు కూడా కొంత చేయించి తను కొంత చేస్తే అది సద్వారకము అని అంటాం. అంటే ఎవడో ఒకటి సహాయంతో చేసింది అని అర్థం. ఎవ్వడి సహాయం లేకుండా చేస్తే అద్వారకము అని అంటారు. ఈ జగత్ అద్వారక సృష్టి భగవంతుడు తానే స్వయంగా నేరుగా చేస్తాడు. అదే చెప్తున్నాడు భగవద్గీతలో 7-8 శ్లోకాల్లో. ఇదంతా మొత్తం చేసిన తర్వాత అండాలు నిర్మాణం చేశాక ఒక్కొక్క అండానికి ఇన్ఛార్జిగా ఒక్కొక్క బ్రహ్మ, రుద్ర, ఇంద్ర వాళ్ళని పెట్టి ఇందులో ఉండేవన్నీ జాగ్రత్తగా ఇవి సరుకులు ఇలా చెయ్యాలి, ఇప్పుడిప్పుడు చెయ్యాలి, ఇంతింత చెయ్యాలి జాగ్రత్తగా. వాళ్ళ లోపల మళ్ళీ అంతర్యామిగా తనుండి వాటిని జరిపిస్తాడు. ఇది వాళ్ళ ద్వారా తను జరిపిస్తున్నాడు కనుక దాని పేరు సద్వారక సృష్టి అని అంటారు. అంచేత సద్వారకంగా సృష్టి స్థితి లయాలు ఆయనే చేస్తాడు, అద్వారకంగా సృష్టి స్థితి లయాలు ఆయనే చేస్తాడు. రెండు మొత్తం చేసేది ఆయనే. సో తానే నేరుగా చేసేదానికి సమష్టి సృష్టి, వాళ్ళ ద్వారా తను చేసేటటువంటి దానికి వ్యష్టి సృష్టి, వ్యష్టి స్థితి, వ్యష్టి ప్రళయము అని అంటారన్నమాట. మొత్తానికి ఇవి రెండు చేసేది తనే. ఒకటి స్ట్రైట్గా తను, ఒకటి వాళ్ళ ద్వారా తను. ఇవి రెండు తనే చేస్తున్నానని చెప్తున్నాడు. మొట్టమొదటి చెప్పాడు ఆయన 7వ శ్లోకంలో. నిన్న మనం అనుకున్నాం సర్వభూతాని కల్పాదౌ విసృజామి. ఈ కల్పం ఆరంభమైనప్పుడు అంటే తెల్లవారుగానే బ్రహ్మగారికి, ఆ అండంలో పెట్టిన బ్రహ్మగారికి తెల్లారగానే. తెల్లారడం రాత్రి అవడం అందరికీ ఒకే రకంగా ఉండదండి. మనకు ఒక రకంగా ఉంటుంది, బ్రహ్మగారికి ఒక రకంగా ఉంటుంది. మనకి 24 గంటలకి అంటే ఒక రోజుకి మనకు అయిపోతుంది. ఇలాంటి 365 రోజులైతే ఒక ఏడాది మనకైతే. అలాంటి ఏళ్ళు 43,20,000 ఇంటూ 1000. ఇది చతుర్ముఖ బ్రహ్మగారికి ఒక పగలు. అంచేత ఆ పగలు అయినప్పుడు, పగలయ్యే మొదటి కాలానికి ఏదో తెల్లవారుజాము అని కదా పేరు. ఇది కల్ప ఆది అంటారు. అది పూర్తయిపోయి మళ్ళీ చీకటి పడే టైం ఉంటుంది కదా, సంధ్య, సాయం సంధ్య, అది కల్ప అంతము అని అంటాం అన్నమాట. అది చెప్పాడు కల్పక్షయం. ప్రకృతిం యాంతి కల్పక్షయే. కల్పక్షయంలో మళ్ళీ ఆ బ్రహ్మగారి దగ్గర చేరిపోతే అప్పుడు ఆ బ్రహ్మగారు అప్పుడు నిద్రపోతాడు ఆయన. మళ్ళీ కల్పాదౌ విసృజామి, మళ్ళీ ఆయన మేలుకొలిపి తెల్లవారింది అబ్బాయి లేలే కమాన్ మళ్ళీ ప్రారంభించవాయి అంటే మళ్ళీ ఆయన ద్వారా మళ్ళీ తిరిగి ఇవి బయలుదేరేటట్టు చేస్తానని చెప్పాడు నిన్న. 8వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన ప్రకృతిం స్వాం అవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశ్యం ప్రకృతేర్వశాత్. ప్రకృతిం స్వాం అవష్టభ్య, ఇదంతా నా ప్రకృతయా, ఇదంతా నాకు చెందినది. ముడిసరికంతా మొత్తం నాదే. ఇందులో ఎవరికి కూడా షేరింగ్ బిజినెస్ ఏం లేదు. ఇందులో ఎవరికి ఆధిపత్యం కూడా లేదు. ఇందులో ఎవరు చెయ్యి పెట్టే అవసరం కూడా లేదు సుమా. ప్రకృతిం స్వాం అవష్టభ్య, దీన్నే నేను 8 రకాలుగా చేస్తూ, ఇది గతంలో మనకి చెప్పాడు ఆయన 7వ అధ్యాయపు ఆరంభంలోనే చెప్పాడు ఆయన. ఏమని? భూమిరాపో అనలో వాయు ఖం, పంచభూతాలు, మనో బుద్ధి అహంకార మే భిన్నా ప్రకృతిరష్టధా అపరా.
ఇదంతా అపరా అనే పేరుతో ఉండే ప్రకృతి 8 రకాలుగా ఉంటుంది అని చెప్పాడు ఆయన. దాన్నే మళ్ళీ పరామర్శ చేస్తున్నాడు ఇక్కడ. ప్రకృతిం స్వాం అవష్టభ్య, నాకు చెందినటువంటి ఈ పదార్థ జాతాన్ని అంతటిని కూడా 8గా విడదీసి, అవష్టభ్య 8గా విడదీసి, విసృజామి పునః పునః, దీన్ని మళ్ళీ విడుదల చేస్తుంటా, మళ్ళీ వీటిని అంతం చేస్తుంటా, మళ్ళీ విడుదల చేస్తుంటా, మళ్ళీ అంతం చేస్తుంటా. ఇదే పునః 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 విసృజామి సృజామి, విడుదల చేయడము, మళ్ళీ సృష్టి చేయడము, మళ్ళీ అంతం చేయడం, ఇవన్నీ కూడా నేను మళ్ళీ మళ్ళీ చేస్తుంటానే. దేన్ని? ప్రకృతేర్వశాత్ అవశం, ఇదంతా కూడా ఏది తనంతట తాను ప్రవర్తించగలిగినది కాదు. ఇదంతా కూడా అవశం, తనంతట తాను నిలిచి కానీ ఉండి కానీ ప్రవృత్తికి కానీ పనికొచ్చేది ఏదీ కాదు ఇందులోనూ. ఇవన్నీ కూడా తమ వశములో లేకుండా నా వశములో ఉండేవి. అందుకే ఇవన్నీ కూడా భగవంతుడికి చెందినవి అని అంటారు. మిగతా వాడికి అది తెలియదు, మనిషిగా తెలుసుకునే అవకాశం ఉందండి. మనిషికి భగవంతుడు దీన్ని ఇచ్చాడు కదా. దీనివల్ల ప్రయోజనం ఏంటి? వీడు తెలుసుకోవడం, తన సహజ స్వరూపం ఏమిటి అని తెలుసుకోవాలి. దీన్ని మనకి గ్రంథాలు చెప్పాయి, మహర్షులు చెప్పారు. దీన్ని సహజంగా నువ్వు భగవంతుడికి చెంది ఉండుటే నీక లక్షణము, నాణ్యథా లక్షణం తేషాం, ఎవ్వడికి దానికంటే వేరుగా స్వతంత్రంగా ఉండేటటువంటిది, అహం అని ఉండేటటువంటిది ఎక్కడ ఉండదు. ఇది మనకి శాస్త్రం చక్కగా చెప్పి, దాసభూతా స్వతః సర్వే ఆత్మానః పరమాత్మనః, ఇవన్నీ కూడా ఆత్మానః, జీవులు అందరూ కూడా సర్వే ఆత్మానః, ఎవరికి దాంట్లో మినహాయింపు ఏం ఇవ్వలేదండి. సర్వే ఆత్మానః, పరమాత్మ కంటే వేరుగా ఉండేవి ఎన్నున్నాయో అన్నీ, ఎన్నున్నాయి ఉన్నాయంటే మనకి లెక్క ఎక్కడ తెలుస్తుంది కనుక. కానీ కేటగరైజ్ చేయొచ్చు వాటిని. నిత్యలోకంలో ఉండేటువంటి వాళ్ళ గురించి దిగించి కూడా మనం ఆరంభం చేస్తే అక్కడ ఉండేవాళ్ళ సీనియర్ మోస్ట్ పర్సనాలిటీ శ్రీదేవి. శ్రీ ఆ తత్వానికి పేరు పెట్టారు. భూ, నీళ, గోద, ఇంకా ఎంతో సంఖ్యకి అందనటువంటి ఒక నిత్య ముక్త జనాభా. అక్కడ ఉండే వాళ్ళందరికీ మొత్తం అంతే పేరండి. సో నిత్యులు ముక్తులతో కూడుకున్నటువంటి మొత్తం జీవ జనాభా అంతా అక్కడ వాళ్ళు. అక్కడి నుంచి కిందకి దిగితే ఈ లోకంలోకి వస్తే 4 రకాల శరీరాలు ఇక్కడ ఉంటాయి. అక్కడ ఉండే వాళ్ళకి 2 రకాల శరీరాలు, నిత్యులు ముక్తులు అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉండేది 4 రకాల శరీరాలు. దేవ శరీరాలు కొన్ని జీవులకి, మనుష్య శరీరాలు మనలాంటి వాళ్ళకి కొందరికి, తిరియక్ శరీరాలు జంతువులకి, స్థావర శరీరాలు మిగతా ఉండేటువంటి వాటికి అన్నిటికీ కూడా, మిగతా జీవులందరికీ. ఈ 4 రకాలుగా చాతుర్వర్ణ్యం మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. ఈ జీవవర్గాన్ని అంతటినీ కూడా చాతుర్వర్ణ్యం అని అంటారే. ఇది భూత గ్రామం. ఇది పూర్తిగా మొత్తం ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇంక వేరే జీవవర్గం ఏముండదు. వీళ్ళంతా కూడా దాసభూతా సర్వే ఆత్మానః. ఇవన్నీ కూడా పదం చాలా అందమైన పదం అండి. అందుకు మళ్ళీ చెప్తున్నాను, ఇది దాసభూతా. దాస అయితేనే భూత ఉనికి ఉన్నవి అవుతాయి. దాసత్వం అనేది లేకపోతే ఉనికి కోల్పోయాయి అని అర్థం వాటికి. కొంతమంది మేము దాసులం కాం, మేము అహం బ్రహ్మాస్మి అంటారు. ఉనికి కోల్పోయాను అని అర్థం. పదంలో ఉండేటటువంటి బలం అది. దాసభూతా హి, దాసులైతేనే ఇవి ఉన్నవవుతున్నాయి. అది ఊరికని తెచ్చుకుంటే వచ్చేదండి. నో, స్వతః వాటికి అది సహజమైనటువంటి స్వరూపము. కొంతమంది పెట్టుకుంటే పెట్టుకొని ఉండట్లాగా. నో, సర్వే
ఆత్మానః, అన్ని జీవులు కూడా ఎవనికి? పరమాత్మనః, పరమాత్మ అనే పేరు కలిగినటువంటి ఆ నారాయణునికే అందరు జీవులు మొత్తం చెందిన వాళ్ళు. ఏ రూపంలో ఉండనివ్వచ్చుగాక ఎవరైనప్పటికీ కూడా. అంటే ఆ లోకానికి వెళ్ళాక పోనీ అలా ఉంటే ఉంటుందేమోనండి వైకుంఠంలో. అంటే నాణ్యథా లక్షణం తేషాం, వాళ్ళకి ఇంతకంటే వేరుగా మరొక స్థితి అనేటటువంటిది లేనే లేదు. ఎప్పుడు? బంధే మోక్షే తథైవచ. బంధే ఇక్కడ ఉన్నప్పటికీ కూడా కర్మబద్ధులై ఉన్నప్పటికీ, మోక్షే కర్మబంధం నుంచి విడుదల పొందిన తర్వాతనైనప్పటికీ కూడా లక్షణం అన్యథా తేషాం నాస్తి, మరొక రకమైనటువంటి స్థితి లేనే లేదు ఏ జీవుడికి కూడా. ఆయనకి చెందినవి అని అర్థం అండి, నారాయణుడికి చెందినవి అని అర్థం. అందుకోసమే వీటికి ఏం పేరు పెట్టారు? వీడికి భగవత్ శేషభూతులు. శేషం అంటే చెందినది అని అర్థం అండి. ఆయనకే చెందింది, ఆయన నడిపిస్తే నడిచేది, ఆయన కోసం నడవలసినది అని అర్థం. సర్వాత్మన స్వార్థే నియంతుం ధారయితుం చ శక్యం. అన్ని రకాలుగా కూడా నియంతుం, ఆయన ఇలా శాసిస్తే అట్లాగా, ధారయితుం ఆయన పట్టుకుంటే ఇవి ఉండాల్సిందే తప్ప ఆయన వదిలితే వీటికి ఉనికే పోతుంది. అది ఆయన కోసం వినియోగపడాలి, దానికి పేరు శేషము. అది కలిగినవాడు శేషి కనుక నారాయణుడు శేషి. ఈ మిగిలినటువంటి జీవ వర్గమంతా కూడా శేషభూతమైనది. అందుకే ఆయన చెప్తున్నాడు ప్రకృతే వశాత్. ఇవన్నీ కూడా ప్రకృతికి అధీనత కలిగినవి కావడం చేత అవశం, ఏ రకమైనటువంటి స్వాతంత్ర్యము వీటిలో ఉండదు. ఒకటా రెండా? కృత్స్నం ఇమం, మొత్తం ఇవి అన్నీ అంటే మళ్ళీ 4 రకాలే, మళ్ళీ ఇంకో 5వ రకం ఉండదు ఇందులో. చాతుర్వర్ణ్యం. గతంలో మనం చాలాసార్లు అనుకున్నామా అంటే చాతుర్వర్ణ్యం అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కాదు. ఎందుకంటే ఏమైనా సృజించింది మయా సృష్టం అని అన్నాడు ఆయన. మయా సృష్టం అని ఆయన అన్నప్పుడు చెట్లు ఎవరు పుట్టించినట్టు? 4లో చేరలేదు కదా. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, మరి మిగతా వాళ్ళు ఎవరు పుట్టించినట్టే? హరిజనులు ఎవరు పుట్టించాడు? గిరిజనులు ఎవరు పుట్టించాడు? ఇంకోళ్ళు ఎవరు పుట్టించాడు? వీటన్నిటినీ కూడా మొత్తం చేసింది ఒక్కడే కనుక ఆయన సృష్టిలోకి మొత్తం ఇన్ని చేరాల్సిందే. అంచేత ఆయన మయా సృష్టం చాతుర్వర్ణ్యం అన్నాడంటే ఈ 4గింటిలోనే మొత్తం అన్నీ చేరిపోవాలి. అందుకే దాన్ని కేటగరైజేషన్ భగవద్ రామానుజ ఆచార్యుల వారు చాలా అందంగా చేసి చూపించారు. దేవ, మొత్తం ప్రకృతిలో శక్తులన్నీ వచ్చేస్తాయి. మనుష్య, మొత్తం ఈ మానవ జాతి అంతా వచ్చేస్తున్నారు. తెల్లవాడ, నల్లవాడ, పొడుగోడ, పొట్టివాడ, ఏ భాషకి చెందినవాడు, ఏ జాతికి, ఏ కులానికి, ఏ మతానికి ప్రశ్నే లేదు. అందరూ కూడా ఒకడికి చెందిన వారే, వాడికి సంతానమే, వాడి ద్వారా ఉనికి కలిగిన వాళ్ళే. తిరియక్, అవి నేల మీద తిరగచ్చు, నెంగిలో తిరగచ్చు, ఆ నీటిలో తిరగచ్చు, ఎక్కడ తిరిగేదైనప్పటికీ కూడా మొత్తం అడ్డంగా తిరిగే జాతులు అన్నీ కూడా స్థావర, నిలకడగా ఉండేటటువంటివి. ప్రాణం కనిపించినా ప్రాణం కనిపించకుండా, పెరుగుతున్నా పెరగకున్నా, ఎలా ఉన్నప్పటికీ కూడా మిగతా ఈ 4 తప్ప ఇంకా మీకు ప్రపంచంలో మరొకటి ఏది చెప్పడానికి వీలు లేనే లేదా? ఉంటే ట్రై చేసి చూడవచ్చు మనం. కనుక కృత్స్నం, ప్రకృతేర్వశాత్ అవశం కృత్స్నం ఇమం, సమస్తమైనటువంటి 4 రకాలుగా ఉండే భూతగ్రామం, వీటిని శరీరాలుగా చేసుకొని ఈ పంచభూతాలని ఉండేటటువంటి ఈ 4 రకాలు ఉన్నాయి. ఈ భూతగ్రామం జీవ సముదాయం అంతా పునః మళ్ళీ నేనే విసృజామి, సృజిస్తూ ఉంటా. ఎలా సృజిస్తావు? చిత్ర విచిత్రంగా సృజిస్తా.
ఆకారాలు మారచ్చు, పేర్లు మారచ్చు, స్థితులు మారచ్చు, గతులు మారచ్చు. అయితే 4 వర్ణాలు మాత్రం ఉంటాయి. మానవ సాగుతుంది, దేవా సాగుతుంది, తిర్యక్ సాగుతుంది, స్థావర సాగుతుంది. అంచేతే ఇది ఇలానే ఇక్కడే చాలామంది అడుగుతుంటారు, ఏమండి మళ్ళీ ఈ త్రేతాయుగంలో రామావతారం వచ్చినట్టు మళ్ళీ త్రేతాయుగం మళ్ళీ రామావతారం వస్తుందండి, ఏమండి ఈ కలియుగంలో నేను ఉన్నట్టుగా మళ్ళీ వచ్చే కలియుగంలో కూడా మళ్ళీ నేను వస్తానండి, మళ్ళీ ఈ జీవుడు వస్తాడు, ఈ శరీరంలోకి వస్తాడు, కానీ ఈ శరీరంలో నీ పేరు కలిగినటువంటి ఈ ఆకృతి, ఈ వంకర టింకర రూపంతో రావు. అప్పుడు ఇంకో కొత్త వంకర టింకర రూపంతో వస్తావు తప్ప ఇలాగే రావు, మళ్ళీ వస్తావు అంటూ సృష్టి సమష్టి సృష్టి అయినా వ్యష్టి సృష్టి అయినా దాన్ని కూడా చేసేది తన సంకల్ప ప్రభావమే తప్ప వేరొకటి కాదు అనేదాన్ని 9వ అధ్యాయపు 8వ శ్లోకంలో స్వామి స్పష్టం చేస్తున్నాడు. తెలుసుకుందాం ఆయన వైభవాన్ని. జై శ్రీమన్నారాయణ.